మన జీవితంలో సమాధానం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సమాధానాన్ని కలిగి ఉండడం అంత సులభం కాదు. ఇతరులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, రెచ్చగొడుతున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, అన్యాయంగా నీ మీద మాటలు మాట్లాడుతున్నప్పుడు సమాధానాన్ని కలిగి ఉండడం, సమాధానాన్ని ఎక్సర్సైజ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ జస్ట్ నాట్ ఇంపాసిబుల్. అది సులువుగా జరిగేది అని నేను చెప్పట్లేదు, కానీ నేను నా వల్ల కాదు అని మాత్రం మనం చెప్పకూడదు. ఎందుకంటే నీవు నేను సేవిస్తున్న దేవుడే సమాధానకర్తయగు అధిపతి. హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. నీ మనస్సులో, నీ హృదయంలో ఈ రాత్రికాల సమయంలో ఏ తుఫాను చెలరేగుతుందో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు గాలిని, సముద్రాన్ని అణచిన దేవుడు. హీ హాజ్ వాక్డ్ ఆన్ ద వేవ్స్. అలల పైన నడిచాడంట. ఆయన నీ వెంబడిస్తే, ఆయన నీవు అనుసరించే వ్యక్తిగా ఉంటే, నీవు కూడా అసమాధానకరమైన పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పటికీ you will be able to experience God's peace and you will be able to share God's peace. సమాధానం నీవు కలిగి ఉంటావు, సమాధానాన్ని నీవు ఇతరులకు కూడా అందించే వ్యక్తిగా ఉంటావు.